పూరా లోకల్. బ్రిటిష్ వాళ్ళు హిందూ దేవాలయాలను కూలగొట్టారా, అలాగే హిందూ దేవాలయాల్ని ఎక్కువ కూలగొట్టారా, మసీదులను ఎక్కువ కూలగొట్టారా బ్రిటిష్ వాళ్ళు? బ్రిటిష్ వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మనలాగా చిన్నగా ఆలోచించి అది కూలగొట్టాలి ఇది కూలగొట్టాలి అని ఆలోచించారు. వాళ్ళు ఏది ఎలాగున్నా కానీ దాన్ని మనము అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మనం కబ్జా చేసుకోవాలి అని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. దాని కారణంగానే వాళ్ళు ఏం చేశారు అంటే, మన హైదరాబాద్లో ఒక డైమండ్ ఉండే కదా, కోహినూర్ వజ్రం, ఎవరిది అది? ఒక ముస్లిం రాజుదే కదా. ఎంత ఖరీదైన విలువతో కూడినది అది. అది ప్రస్తుతం ఎక్కడ ఉంది? లండన్లో ఉందా? ఫారిన్ కంట్రీస్లోనే కదా. లండన్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఫారిన్ కంట్రీలోనే ఉంది, కానీ మన భారతదేశంలో అయితే లేదు. వాస్తవమా కదా? అలాగే ముస్లిం రాజులను క్రూరులు అని ఈరోజు మనం చూపిస్తున్నాము ప్రజలకు. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలకు థియేటర్కి తీసుకెళ్ళి మరి ఆ ఛావా సినిమా చూపిస్తున్నారు. ముస్లిం రాజులు చూడండి మనపై ఎలాంటి దౌర్జన్యాలు చేశారు అని. మళ్ళీ అదే స్కూల్ పిల్లలను ఏం చేస్తున్నారు? గోల్కొండ ఫోర్ట్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు, తాజ్మహల్ చూపిస్తున్నారు, చార్మినార్ చూపిస్తున్నారు. ఇది ఎవరు కట్టింది మరి? అదే ముస్లిం రాజు కదా. అంటే చూపించొద్దు అంటున్నారా మీరు ఆ పిల్లలకి? అవి కంప్లీట్ చేస్తున్నాను, నేను అదే కంప్లీట్ చేస్తున్నాను. ఏ ముస్లిం రాజు గురించి అయితే మీరు క్రూరుడు హీనుడు అని చూపించారో, అదే రాజు ఆ పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించి ఈ రోజు మన భారతదేశానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ముస్లిం రాజులు కట్టిన కట్టడాల వల్లే మనకు ఆదాయం వస్తుంది. ఇది వాస్తవం. మనం ప్రతి ఒక్కరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే ముస్లిం రాజులు ఇక్కడ భారతదేశం గడ్డ మీదకి వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని, ఆ రాజ్యాలను కబ్జా చేసుకొని ఆక్రమించినాకనే కట్టిరు, కానీ ప్రేమతో అయితే కట్టలేదు కదా. ఆ కాలంలో ఏ రాజు ఉన్నా గానీ ఆక్రమించే కట్టేవాడు, హిందూ రాజైనా ముస్లిం రాజైనా. అంటే ప్రేమతో కాదా, ప్రజల కోసం కాదా? ప్రజల కోసం కట్టింది చాలా ఉన్నాయి సార్. కానీ ఈ రోజు మనం ఎలాగైతే మన థాట్ వస్తుంది కదా, అరే ముస్లింలు కట్టారు అంటే ఆక్రమించి దౌర్జన్యంతోనే వాళ్ళు కట్టిండొచ్చు కదా, ప్రేమతో అయితే ఏం కాదు, మా ఆస్తి అది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బయటి దేశంకి వెళ్ళి వచ్చారు అని మనం చెప్తున్నాము. సరే, బయటి దేశం నుంచి వచ్చిన ముస్లిం రాజులకు సహకరించింది ఎవరు? ఎవరు సహకరించారు? ఇక్కడున్న ముస్లింలు కూడా, ఇక్కడున్న హిందువులు కూడా. అలాగే ఈ ఛావా సినిమాలో మనం చూపిస్తున్నాము ఛత్రపతి శివాజీని వాళ్ళ యొక్క కొడుకులను చంపడానికి, లేదంటే వాళ్ళపై దౌర్జన్యం చేయడానికి, ఆక్రమించడానికి మొఘల్స్ కి సపోర్ట్ చేసింది ఎవరు అంటే పేష్వా పండితులు, బ్రాహ్మణులే. వారి ప్రస్తావన ఎందుకోసం రావట్లేదు అంటే సార్, సింపుల్గా చెప్పాలి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎప్పుడైతే ఆంగ్లేయులు ఎస్టాబ్లిష్ చేశారో అది నేటికి కూడా కొనసాగుతూ ఉంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మనం చెప్తున్నాము. ఫిజికల్గా మాత్రమే మనకు స్వాతంత్రం వచ్చింది, మెంటల్గా మనకు స్వాతంత్రం రాలేదు. దానికోసం ఏ ఒక్కడు కూడా ప్రయత్నించట్లేదు. ఈరోజు అమెరికా, లండన్ ఏదైతే విషయాలు బోధిస్తున్నాయో అవే విషయాలు మన రాజకీయ నాయకులు చేస్తున్నారు, అలాగే మనం కూడా పాటిస్తున్నాము.